నాకు తెలిసిన ఒక చాలా మనిషి ఇంటెలిజెంటే బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే, నేను ఇంత చేస్తే ఏమాత్రం గ్రాటిట్యూడ్ లేకుండా బాధ పెడతా ఉన్నారు నన్ను అని అన్నారు. సింపుల్గా మీకు ఒకటి చెప్తా, ఈ ప్రపంచంలో డబ్బులు లేకపోవడము, లేకుంటే ఇంకోటి పోవడం, నష్టాలు రావడం, ఇది కాదు కలి అనేది. ఈ రోజుల్లో ఇట్లా చూపించట్లేదు దాని ప్రభావం, మనసు ద్వారా చూపిస్తుంది. మన ఆలోచనలు, నీకు నువ్వే ఒక ప్రిజన్లో పెట్టుకుంటున్నావు, ఒక జైల్లో ఉండిపోతున్నావు. వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు ఎందుకు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, నేను ఇట్లా లేను కదా, వాళ్ళు ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, సో అండ్ సో. ఇది వాళ్ళ గురించి 24 గంటలు మీతో మీరున్న వాళ్ళలో బతుకుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు. కలి అనేది 2 రకాలుగా ప్రభావితం చూపిస్తుంది. ఒకటి నాలుక, 2 ఆలోచన. నీ ఆలోచనే నీ శత్రువు, నీ నాలుకే నీ శత్రువు. ఆ రెండింటిని జయించగలిగితే మనిషి ప్రజెంట్ చాలా సంతోషంగా ఉండగలుగుతాడు. మనం అనుకుంటాం డబ్బు ఇదంతా, ఖచ్చితంగా ఇక్కడ బతకడానికి డబ్బు అన్నీ ఉండాలి. స్టిల్ నీకు ఆ డబ్బు ఇదంతా ఉన్నా కూడా చాలామంది బాధలో ఉంటారు. మరి డబ్బు అనేది ఇక్కడ బతకడానికి మాత్రమే, మన వాళ్ళని చూసుకోవడానికి మాత్రమే. కానీ ఇక్కడ సంతోషంగా ఉన్న వాళ్ళు 24 గంటలు వాళ్ళు రిచ్చే. అన్నిటికంటే మనకి ఈ రోజుల్లో ఒక రిచ్నెస్ అంటే ఏంటంటే, మంచి మనుషులు చుట్టుపక్కల, మనల్ని ఇష్టపడే మనుషులు, మనకి ఒక కామ్నెస్ అనేది మైండ్లో ఉండడం, మనకు బేసిక్ నీడ్స్ అనేది ఉండడం, టైంకి తినగలగడం, అరగడం, నిద్ర రావడం, దేనికి పడితే దానికి ఆందోళన అనేది లేకపోవడం. యాంగ్జైటీ, సగం మంది యాంగ్జైటీలోనే బతుకుతున్నారు. ఫోబియాలు, భయాలు, ఇన్సెక్యూరిటీస్, వీటిల్లోనే. ఇదే కలి. నువ్వు ట్రాప్ అయిపోతున్నావు ఓవర్ థింకింగ్కి, యాంగ్జైటీకి, ఫోబియాస్కి అండ్ షార్ట్ టెంపర్కి. నువ్వు అంటావు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు కూడా ఒకరికి చెప్పినట్లు నేను వినను. నువ్వు అవతల మాటలకి అన్నిటికీ వింటున్నావు, నువ్వు హింసించుకుంటున్నావు. ఇదే కలి. ఇదే మీకు ఓన్గా జరుగుతున్న నష్టం. మీకు మిమ్మల్ని హింసించుకోవడం. ఎవడో చేసిన పాపాలు, డబ్బులతో నష్టపోవడాలు లేవు. ఒకసారి ఆలోచించు. నువ్వు హింసించుకుంటున్నావు, అది మాని. టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టు, మంచి ప్లేస్లో పెట్టు. నీ మనసు నీ మాటే విననప్పుడు అవతల వాళ్ళ మనసు నీ మాట వినాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ గ్రాటిట్యూడ్గా ఎందుకు ఉండాలి? అది వాళ్ళకు ఉండాలి. అని కర్మ. ఇక్కడ ప్రతిదీ కర్మానుసారమే పోతుంది బంధం. అక్కడికి అది అయిపోయింది, క్లోజ్. నెక్స్ట్ జర్నీలో పోవాలా?